హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో మేము ముందుకు. మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరం, దట్టమైన అడవులు, రాత్రి దాటితే కీచురాడుతప్పుడు తప్ప మరేమి వినిపించని నిశ్శబ్దం. కానీ ఎప్పుడైనా ఆ దారిని వెళ్లే కొందరు స్థానికులకు ఒక వింతైన అనుభవం ఎదురవుతూ ఉంటుంది. 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక భారీ మనిషి, ఒళ్ళంతా రక్తపు మరకలు, ముఖ్యంగా నుదుటి మీద రక్తం కారుతూ ఒక పెద్ద గాయం. అతని కళ్ళల్లో వేల సంవత్సరాల అలసట. ఎవరైనా కనిపిస్తే చాలు, నా గాయానికి కొంచెం పసుపు రాస్తావా, నాకు కొంచెం నూనె ఇస్తావా అని అడుగుతూ ఉంటాడట. అతనే మహాభారతంలో ఒక మహావీరుడు, ద్రోణాచార్యుని పుత్రుడు, కృష్ణుడి చేత శపించబడినవాడు, అశ్వత్థామ. ఈరోజు ఈ వీడియోలో అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? పురాణాల ప్రకారం మనకు 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమష్ట విభీషణ కృప పరశురామశ్చ సప్తేతే చిరంజీవిన అని. కొన్ని వేల సంవత్సరాలుగా ఒక మనిషి బ్రతికే ఉండడం సాధ్యమేనా? పురాణాలు పక్కన పెట్టి ఒక్క క్షణం సైన్స్ పరంగా ఆలోచిద్దాం. ఈరోజు మోడర్న్ సైన్స్ 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తున్న సెల్యులర్ ఇమ్యూటలాటీ మరియు టెలోమేర్ సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణ పురుషులు శరీరాల్లో ఉందా? కృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చింది శాపమా, లేక ఒక భయంకరమైన జెనెటిక్ ఆల్టరేషనా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్తో మీ సపోర్ట్ తెలియజేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం, పదండి. నాకు చావు లేదు, కానీ నా జీవితం ఒక నరకం. 5000 సంవత్సరాలుగా ఈ భూమి మీద తిరుగుతున్న ఒక మనిషి గొంతులో నుంచి వస్తున్న మాటలివి. అతనే అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం ముగిసి శ్రీకృష్ణుడు అతన్ని శపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చిరంజీవిగా సజీవంగానే ఉన్నాడు అనేది ఒక అంతు చిక్కని మిస్టరీ. అసలు మనిషి ఎందుకు చనిపోతాడు, ఎందుకు ముసలివాడు అవుతాడు అనే ప్రశ్నకు సైన్స్ దగ్గర చాలా స్పష్టమైన ఆన్సర్ ఉంది. మన శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో తయారైంది. ఆ కణాల లోపల మన డిఎన్ఏ ఉంటుంది. మన కణాలు ఎప్పుడు కాపీ అవుతూనే ఉంటాయి. అంటే పాత కణాలు చనిపోయి వాటి ప్లేస్లోకి కొత్త కణాలు వస్తూ ఉంటాయి. దీన్నే కణ విభజన అంటారు. కానీ ఇక్కడే ప్రకృతి దానికి ఒక లిమిట్ పెట్టింది. ఒక మనిషి శరీరంలో కణం తన జీవిత కాలంలో కేవలం 50 నుంచి 70 సార్లు మాత్రమే విభజన చెందగలదు. ఆ తర్వాత ఆ కణ విభజన ఆగిపోతుంది. దాన్ని మెడికల్ టర్మ్స్లో హెప్లిక్ లిమిట్ అంటారు. కణ విభజన ఆగిపోగానే మన చర్మం ముడతలు పడుతుంది, అవయవాలు బలహీనపడతాయి. దాన్నే మనం వృద్ధాప్యం అంటూ ఉంటాం. ఆ తర్వాత మరణం సంభవిస్తుంది. కానీ చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు అలాంటి వాళ్ళ శరీరంలో ఈ హెప్లిక్ లిమిట్ లేదా వాళ్ళ కణాలు అంతు లేకుండా ఎలా డివైడ్ అవుతున్నాయి? దానికి సమాధానమే టెలోమీర్స్. టెలోమీర్స్ అంటే ఏమిటి? దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మీరు రోజు వేసుకునే బూటుకి లేస్ ఉంటుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ లేస్కి చివరన ఒక క్యాప్ ఉంటుంది, ఆ తాడు విడిపోకుండా ఉండటం కోసం. ఆ చిన్న ప్లాస్టిక్ క్యాప్ చూసారా? ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని అగ్లేట్ అంటారు. మన కణాల్లో ఉండే డిఎన్ఏ చివరన కూడా ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి ఇలాంటి ప్లాస్టిక్ క్యాప్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. అదే టెలోమరేజ్. మన కణాలు ప్రతిసారి కాపీ అవుతున్నప్పుడు, అంటే డివైడ్ అవుతూ ఉన్నప్పుడు, ఆ టెలోమేర్ క్యాప్ కొద్ది కొద్దిగా అరిగిపోతూ సైజ్ తగ్గిపోతూ ఉంటుందట. అలా వయసు పెరిగే కొద్దీ ఆ టెలోమేర్స్ పూర్తిగా అరిగిపోయి కణం చనిపోతుంది. ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ ఆ టెలోమీర్ ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ పెరిగేలా చేయగలిగితే, ఎస్, మీరు విన్నది నిజమే, అలా చేయగలిగితే కనుక మనిషికి మరణం అనేది ఉండదు. సృష్టిలో కొన్ని జీవులు ఈ టెలోమీర్స్ని మళ్ళీ మళ్ళీ పెంచుకోగలవు. ఉదాహరణకు సముద్రంలో ఉండే లాబ్స్టర్స్ మరియు టెరిటోప్సిస్ డోర్ని అనే జెల్లీ ఫిష్. వీటి శరీరంలో టెలోమరేజ్ అనే ఒక అద్భుతమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఎప్పటికప్పుడు అరిగిపోయిన టెలోమీర్స్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అవి ఎప్పటికీ ముసలివి కావు. వాటిని ఏదైనా వేరే జంతువు చంపితే తప్ప అవి వయసు పైబడి చనిపోవు, సహజంగా చనిపోవు. ఇప్పుడు ఏ మోడర్న్ టెలోమీర్ సైన్స్ని మహాభారతాన్ని కనెక్ట్ చేద్దామా? కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థామ చేసిన ఒక మహాపాపానికి శ్రీకృష్ణుడు కోపగించి ఒక భయంకరమైన శాపాన్ని ఇస్తాడు. నీ నుదుటి మీద ఉన్నమడని తీసేస్తున్నాను. నీ శరీరంలో రక్తం చీము కారుతూ కాయాకల్పాలుగా నువ్వు ఈ భూమి మీదే ఒంటరిగా తిరుగుతావు. చావు కోసం 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఎదురు చూస్తావు, కానీ నీకు చావు రాదు అని శపిస్తాడు.
కృష్ణుడు కేవలం మాటలు శపించాడా, లేక ఒక అడ్వాన్స్ జెనెటిక్ ఆపరేషన్ చేశాడా? అశ్వత్థామ నుదుటి మీద పుట్టుకుతేనే ఒక సహజమైన మణి, దానిని శివమణి అంటారు, అది ఉంటుంది. అది అతనికి ఆకలి దప్పికలు అలసట లేకుండా చేస్తూ ఉంటుందట. బహుశా ఆ మణి అతని బ్రెయిన్లోని పినియల్ గ్లాండ్ లేదా పిట్యూటరీ గ్లాండ్కు కనెక్ట్ అయి ఉన్న ఒక బయోలాజికల్ డివైస్ అయి ఉండవచ్చు. శ్రీకృష్ణుడు ఆ మణిని బలవంతంగా తీసేసినప్పుడు అశ్వత్థామ డిఎన్ఏలోకి ఒక తీవ్రమైన జెనెటిక్ మ్యూటేషన్ జరిగి ఉండవచ్చు. దానివల్ల అశ్వత్థామ శరీరంలో ఇందాక మనం చెప్పుకున్న ఆ టెలోమరేజ్ ఎంజైమ్ అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ అవ్వడం మొదలైంది. అతని కణాలు మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవుతూనే ఉన్నాయి. అతని టెలోమీర్స్ ఎప్పటికీ ఆగిపోవడం లేదు. అందుకే అతనికి వృద్ధాప్యం రాలేదు, చావు కూడా అతని దగ్గరికి రాలేదు. కానీ ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్న వస్తుంది. అతని కణాలు అంత వేగంగా రీజనరేట్ అవుతుంటే మరి అతని నుదుటి మీద ఉన్న గాయం ఎందుకు మానలేదు? 5000 సంవత్సరాలుగా ఈ గాయం నుంచి రక్తం చీము ఎందుకు కారుతోంది? ఇది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. మెడికల్ సైన్స్లో కణ వృద్ధాప్యం మరియు హైపర్ ఇన్ఫ్లమేషన్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. టెలోమరేజ్ ఎంజైమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే మరణం రాదు, కరెక్టే. కానీ మన శరీరంలో అది లిమిట్ క్రాస్ అయితే అది క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్ కణాలు కూడా ఇమ్మోర్టల్ లాంటివే, అంటే వాటికి కూడా చావు అనేది ఉండదు. అవి పక్కన ఉన్న అవయవాలను తినేస్తూ డివైడ్ అవుతూనే ఉంటాయి. కృష్ణుడు ఇచ్చిన శాపం ఎంత సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ అంటే అశ్వత్థామ శరీరంలో కణాలు పుడుతూనే ఉంటాయి, కానీ ఆ గాయం దగ్గర ఉన్న కణాలు మాత్రం మానుకునే ప్రక్రియను కోల్పోతాయి. అంటే అతని నరాలు కణాలు ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూనే ఉంటాయి, కానీ ఆ గాయం నుంచి వచ్చే నొప్పిని ఏమాత్రం తగ్గించవు. ఒక క్యాన్సర్ పేషెంట్ పడే నరకాన్ని 1000 సంవత్సరాల పాటు పడేలా అతని డిఎన్ఏని లాక్ చేశాడు శ్రీకృష్ణుడు. హనుమంతుడు పరశురాముడు అలాంటి వాళ్ళు కూడా అమరత్వం ఉంది, కానీ అది వాళ్లకు వరం. వాళ్ళ శరీరంలో టెలోమేర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటారు. కానీ అశ్వత్థామ అమరత్వం ఒక శాపం. ఇక్కడ సైన్స్కి ఒక ఎమోషన్ తోడైంది. ఈరోజు జెఫ్ బెజోస్, మార్క్ జోగంబర్గ్ లాంటి వాళ్ళు ప్రపంచ కుబేరులు కదా. వాళ్ళు ఆల్టోస్ ల్యాబ్ లాంటి యాంటీ ఎంజిమ్ కంపెనీల మీద 100 కోట్లు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారో తెలుసా? వాళ్ళు వెతుకుతున్నది కూడా ఈ టెలోమరేజ్ సీక్రెట్ కోసమే. క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మనిషి డిఎన్ఏలోని హెప్లిక్ లిమిట్ని బ్రేక్ చేసి మనిషిని వయస్సును వెనక్కి తీసుకురావడానికి ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పురాణాల్లో వరం లేదా శాపం పేరుతో జరిగిన జెనెటిక్ ఇంజనీరింగ్ని ఈరోజు మనం ల్యాబ్స్లో టెస్ట్ ట్యూబ్తో చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పట్లో తపస్సు మరియు ఆధ్యాత్మిక శక్తి ద్వారా మంత్రాలతో డిఎన్ఏని యాక్టివేట్ చేస్తే ఈరోజు సైన్స్ రసాయనాలతో యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది మన సైన్స్. మన పురాణాల్లో 7 చిరంజీవులు ఉన్నారు: హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, మార్కండేయుడు, బలి, వ్యాసుడు మరియు విభీషణుడు. వీరందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీరందరూ ఒక రకమైన యోగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. హనుమంతుడి శక్తి, మార్కండేయుడి భక్తి, బలశక్తి భక్తి యొక్క దానగుణం. ఇవన్నీ కేవలం ఎమోషన్స్ క్వాలిటీస్ మాత్రమే కాదు, ఇవి వాళ్ళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మారుస్తాయి. శాస్త్రీయంగా గామా వేవ్స్ అనేవి ధ్యానంలో ఉన్నప్పుడు అత్యధికంగా ఉంటాయి. ఈ వేవ్స్ డిఎన్ఏలోని మ్యూటేషన్స్ని రిపేర్ చేయగలమని సైన్స్ కూడా చెబుతోంది. అందుకే వీరు కాలాతీతులయ్యారు. మిత్రులారా, చిరంజీవులు అనేది కేవలం పురాణాల్లోని అద్భుతం మాత్రమే కాదు, అది ఒక అడ్వాన్స్డ్ బయోలాజికల్ రియాలిటీ. మనం ఇప్పుడిప్పుడే టెలోమీర్స్ గురించి, స్టెమ్ సెల్స్ గురించి తెలుసుకుంటున్నాం. కానీ మన ఋషులు అప్పట్లోనే మృత్యుంజయ అంటే చావును జయించడం అనే కాన్సెప్ట్తో ఒక జీవరహస్యాలను డీకోడ్ చేశారు. అశ్వత్థామ ఇప్పటికీ బ్రతిగా ఉన్నాడా లేదా, ఆయన కేవలం ఒక శక్తి రూపమా అనేది పక్కన పెడితే మన కణాల లోపల దాగి ఉన్న ఆ అమరత్వ శక్తి గురించి తెలుసుకోవడం ఈరోజు మనకి చాలా అవసరం. ఇది అశ్వత్థామ మరియు చిరంజీవుల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ సెల్యులర్ ఇమ్మోర్టాలిటీ అండ్ టెలోమేర్ సైన్స్. మనం చదువుకున్న రామాయణాలు, మహాభారతాలు కేవలం కథలు కాదు, అవి మానవ చరిత్రలో జరిగిన అత్యంత అధునాతన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి సాక్ష్యాలు. బహుశా రేపు ఎప్పుడైనా సైన్స్ మనిషిని నిజంగానే ఇమ్మోర్టల్గా మారిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అశ్వత్థామ శాపం ఎంత నిజమో అని. ఈ వీడియో చూశాక అమరత్వం గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఎప్పటికీ చనిపోకుండా ఉండే ఆ టెలోమరేజ్ ఎంజైమ్ మీ శరీరంలో ఉంటే మీరు దాన్ని వరం అనుకుంటారా లేక శాపం అనుకుంటారా?
కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ సైంటిఫిక్ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన రహస్యంతో మీ ముందు ఉంటాను. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. ప్రపంచంలోని రహస్యాలను ఛేదించాలనే నీ తపన, చరిత్రలోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావాలనే నీ పట్టుదల నీ కంటెస్ట్కు అసలైన ప్రాణం. సృష్టిలో ప్రతి అద్భుతానికి ఒక సమయం ఉన్నట్లే నీ ప్రతిభ ప్రపంచానికి చేరేందుకు కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు నీ పరిశోధనను, నీ ప్రయాణాన్ని ఆపకు. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.